ఈ రోజు ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన రోజు. అసలు గర్వంతో ఆనందంతో ప్రతి తెలుగువాడు కాదు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు వాళ్ళు గర్వపడాల్సిన రోజు. చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని పుస్తకాల్లో అచ్చేసి మరి ప్రింట్ వేసి గుద్ది ప్రజలకు పంచాలని చెప్పేసి ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంతటి గొప్ప ఘనతకెక్కాడు చంద్రబాబు నాయుడు, అంతటి గొప్ప చరిత్ర సృష్టించాడు చంద్రబాబు నాయుడు. ఏందబ్బా అంత చరిత్ర సృష్టించినాడంటే, చంద్రబాబు నాయుడు గతం చూస్తే రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉన్నది 2 ఎకరాలు. తర్వాత చాలా మంది వ్యాపారాలు చేశారు. చంద్రబాబు నాయుడుకి వ్యాపారాలు చేసేంత టైం కూడా లేదు. ఎందుకంటే ప్రజా జీవితం గడుపుతూ ప్రజల కోసం, ప్రజల కొరకు, అంటే వాళ్ళ కష్టాల్ని చూస్తూ అహర్నిశలు తల్లడిల్లుతూ ఇంకా వాళ్ళ కష్టాల్ని వాళ్ళు భరించలేరని చెప్పేసి మామకు వెన్నుపోటు పొడిసి నేను వాళ్ళ కష్టాలు తీర్చాలని వచ్చేసి జన్మభూమి కమిటీలు అవి ఇవి పెట్టేసి ఇంకా ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాడో అంటే మనందరికీ తెలుసు. పాయింట్ అది కాదు. రాజకీయాల్లో ఇంత బిజీగా ఉండి నారా లోకేష్ స్వయంగా చెప్పాడు, తను 15 ఏళ్ల వయసు 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తన తండ్రిని కూడా చూడలేదని. ఇంత బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా చేశాడో, ఏ విధంగా సంపద సృష్టించాడో నాకు తెలియదు. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్కి అప్పులు చేసి సంపద సృష్టిస్తాడు సంకలెత్తి, అది వేరే విషయం. కానీ సొంత ఆస్తుల గురించి నేను చెప్తున్నానండి. ఈ రోజు దేశంలోనే పాయింట్ టు బి నోటెడ్, బాగా అందరూ చప్పట్లు కొట్టండి, దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు. భారత్ లో రిచెస్ట్ సీఎం గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారు. కూర్చోడం కాదు, నిలిచారు. ఎంత ఆయన ఆస్తులు అంటే లీగల్ ఆస్తులు 931 కోట్లు మాత్రమే. పాల వ్యాపారాలు చేస్తూ ఆ పాల వ్యాపారాలు కూడా అతను సొంతంగా చేయకుండా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రజల కోసం అని పాటుపడ్డాడు. అసలు పాలమ్మలేదు కానీ పాటుపడ్డాడు. నారా లోకేష్ స్వయంగా చెప్పాడండి, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను 12 ఏళ్ళు 13 ఏళ్ల వరకు మా తండ్రినే చూడలేదని చెప్పేసి స్వయంగా నారా లోకేష్ చెప్పాడు. ఇంతగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం తపన పడుతూ కూడా 931 కోట్ల ఆస్తులు సంపాదించాడంటే అదేది చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న ఆస్తులే. భువనేశ్వర్ గారి పేరు మీదనో, లోకేష్ గారి పేరు మీదనో, లేకపోతే బ్రాహ్మణి గారి పేరు మీదనో ఉన్న ఆస్తులు కాదు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఆస్తులుంటే అవి చంద్రబాబు నాయుడుకి సంబంధించినవి కాదు. కానీ చంద్రబాబు నాయుడు సొంత ఆస్తులే 931 కోట్లుగా నిలిచాయంట. ఇక్కడ గమ్మత్తైన విషయం కూడా చెప్తాను. ఆయన చిరాస్తుల విలువ 810 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 121 కోట్లుగా ఉంది. ఇక ఈ లిస్టులో 2వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఆస్తులు ఎంతో తెలుసండి? కేవలం చంద్రబాబు నాయుడు ఆస్తుల్లో 33% కూడా లేదు, 1/3 కూడా లేవు. ఆయన ఎవరంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు, ఆయన ఆస్తులు 332 కోట్లు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3వ స్థానంలో ఉన్నారంట, ఆయన ఆస్తులు 51 కోట్లంట. అత్యల్ప అంటే అతి తక్కువ ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారట. ఆవిడ ఆస్తులు కేవలం 15 లక్షలంట. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఆస్తులు 55 లక్షలు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ ₹1 కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారంట. ఎవర్రా మనం లాపేది? చంద్రబాబు నాయుడు ఆస్తులు 931 కోట్లు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కోవిడ్ కు ముందు అనుకుంటా, లేకపోతే అంతకు 2 ఏళ్ల ముందు నాకు గుర్తులేదు, కానీ నారా లోకేష్ ప్రతి సంవత్సరం తమ కుటుంబ ఆస్తుల్ని ప్రకటిస్తాయని చెప్పేసి గొప్పలకు పోయి ఏదో చెప్పేవాడు, కాకి లెక్కలు చెప్పేవాడు. దానికి తలాతోక ఉండేది కాదు. ప్రజలందరూ నమ్ముకునేవాళ్ళు. ఏది చంద్రబాబు ఆస్తి 15 లక్షలు, లేకపోతే 15 కోట్లు, నారా లోకేష్ ఆస్తి 2 కోట్లు, అట్లా ఇట్లా ఏదో చెప్పేవాడు, కాకి లెక్కలు చెప్పేవాడు. ఆ తర్వాత చెప్పడం ఆపేసాడు. ఇప్పుడు ఏకంగా మనకు లిస్ట్ వచ్చింది. అందులో రిచెస్ట్ ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు. అందరూ చిటికెలు వేయాల్సిన సందర్భం ఇది. చంద్రబాబు నాయుడు 931 కోట్లే కాదు, 9,000 కోట్లు సంపాదించాలని, 9 లక్షల కోట్లు సంపాదించాలని, ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ గమ్మత్ ఏంటంటే, అతను ఏ రోజు వ్యాపారాలు చేసింది లేదు. ఎందుకంటే ఇంటికి పోయేదానికి టైం లేదంటే వ్యాపారాలు చేసేదానికి టైం ఎక్కడ ఉంటుంది?
మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఇంటికి వెళ్ళడానికే టైం లేని చంద్రబాబుకి వ్యాపారాలు చేసే టైం ఎక్కడ ఉంటుంది? నారా లోకేష్ స్వయంగా చెప్పాడు 13-14 ఏళ్ల వయసు వరకు మా తండ్రినే నేను చూడలేదని. కానీ ఆయన ఆస్తులు 931 కోట్లుంట. ఇదేదో బాగుంది కదా. మనం కూడా ఏ వ్యాపారాలు చేయకుండా మనం ప్రజాక్షేత్రంలో ఉండి మన ఆస్తులు అట్లా పెరుగుతా పోతా ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. మీరేమంటారు? మీరు కూడా ఆస్తులు పెంచుకోవాలనుకుంటారా? చంద్రబాబుని సిటగా అడగండి. ఎందుకంటే చంద్రబాబు విజన్ 2047 సృష్టిస్తున్నాడు. దాంట్లో 931 కోట్లు ఎట్లా సంపాదాలని చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఒక మాట నాకు గుర్తుంది. మేము స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 200 కోట్లు 300 కోట్లు దానికోసం మేము స్కామ్ చేయాల్సిన అవసరం లేదు, మా ఆస్తులో 2% అది అని చెప్పేసి నారా భువనేశ్వరి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. అంటే ఇంకా 931 కోట్లు ఉందా, ఇంకా ఎక్కువ ఉందా నాకు తెలియదు. కానీ అధికారికంగా 931 కోట్లనే వచ్చింది. ఏదో ఆ చిట్కాలు ఏమో మాకు కూడా చెప్తే ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో మీలాగా కోటీశ్వరుడు అవుతాడు కదా చంద్రబాబు నాయుడు. 931 కోట్లు కాకపోయినా 9.31 కోట్లు సంపాదించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. కరెంటు బిల్లులు కట్టచ్చు, ఇంకా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మందు తాగొచ్చు, లంచాలు ఇచ్చి ఇసుక దోలుకోవచ్చు. వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది కదా. ఒక్కోడికి 9 కోట్లు 10 కోట్లు ఉంటాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు బాధుడు అందులో భాగంగా ప్రజల నడ్డి విరుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరు ఒక్కడే కోటీశ్వరులు అయితే ఎట్లా? మీరు విజనరీ, మీరు ప్రపంచానికి చదువు చెప్తారు. కంప్యూటర్లు మీరే కనిపెట్టారు, సెల్ ఫోన్ మీరే కనిపెట్టారు, లేటెస్ట్ గా డ్రోన్లు మీరే కనిపెట్టారు. మీరు కనిపెట్టేది ఏమి లేదు. 931 కోట్ల ఆస్తి సంపాదించడం ప్రజలు కూడా చెప్తే వాళ్ళు కూడా సంపాదించుకుంటారు కదా. మళ్ళా చెప్తున్నాండి, పాయింట్ టు బి నోటెడ్, ఈయన జీవితంలో ఎప్పుడు వ్యాపారాలు చేయలేదు. ఎందుకంటే ప్రజా జీవితంలోనే కాదు, ప్రజలకు మేలు చేయడంలోనే జీవితాన్ని అంతా వెచ్చించాడు. మామకు వెన్నుపోటు కూడా పొడిచింది కూడా అందుకే, ప్రజలకు మంచి చేయడానికి. పాయింట్ టు బి నోటెడ్. ఏమీ చేయడానికి 931 కోట్లు వచ్చినాయంటే కడు విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. బట్ గర్వకారణం అండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 931 కోట్లు.